ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చరిత్రలో జరిగిన కొన్ని కోఇన్సిడెంట్స్ గురించి చెప్తాను. అదే యాదృచ్ఛిక సంఘటనలు. ఈ వీడియో చూసాక ఏంటి ఈ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే మొదటగా మన రాష్ట్రంలో జరిగిన ఒక అద్భుతమైన కోఇన్సిడెంట్స్ గురించి చెప్తాను. అది విన్నాక మీకు గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తుంది. మీకు 2019లో జరిగిన భద్రాచలం బోట్ యాక్సిడెంట్ గుర్తుందా? ఆ యాక్సిడెంట్ లో మొత్తం 53 మంది చనిపోయారు. ఆ చనిపోయిన 53 మందిలో ఈ పిల్లలు కూడా ఉన్నారు. ఇంత చిన్న ఏజ్ లోనే వాళ్ళు చనిపోయారు. ఆ ఇద్దరు పిల్లల తల్లి ఈమెనే. కళ్ళ ముందే ఇద్దరు పిల్లలు చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అయితే 1 year తర్వాత మళ్ళీ పిల్లల్ని కనాలి అనుకుంది. కానీ అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడంతో మళ్ళీ పిల్లలు పుట్టరేమో అనుకుంది. అందువల్ల ఎప్పుడు బాధపడుతూ ఉండేది. కానీ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా పిల్లల్ని కనొచ్చు అని తెలుసుకుంది. ఐవీఎఫ్ అంటే ఆడవారి నుంచి అండాన్ని తీసుకుని మగవారి నుంచి స్పెర్మ్ తీసుకుని వాటిని ల్యాబ్ లో ఫలదీకరణం చెందించి గర్భాశయంలో ఉంచుతారు. సో ఈ ప్రాసెస్ ద్వారా తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. తనకి ఒక బిడ్డ అయినా ఉంటే ఆ బాధ నుంచి విముక్తి అవ్వచ్చు అనుకుంది. డాక్టర్స్ పిల్లలు పుట్టే డేట్ అక్టోబర్ 22న ఇచ్చారు. కానీ ఆమెకు సెప్టెంబర్ 15న హెవీ పెయిన్స్ రావడంతో హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. డెలివరీ కూడా అయిపోయింది. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే పుట్టింది కవల పిల్లలు, అది కూడా ఇద్దరు ఆడపిల్లలే. అయితే ఇక్కడ ఈ భద్రాచలం బోట్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఈ ఇద్దరు పిల్లలు చనిపోయింది సెప్టెంబర్ 15, 2019. కానీ ఇప్పుడు పుట్టిన ఈ పిల్లల డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 15, 2021. చూసారు కదా, ఏ రోజైతే ఆ ఇద్దరు పిల్లలు చనిపోయారో మళ్ళీ అదే రోజు దేవుడు తన ఇద్దరు పిల్లల్ని ఆమెకు ఇచ్చేశాడు. అయితే తర్వాత ఇన్సిడెంట్ ని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అబ్రహం లింకన్ మరియు జాన్ ఎఫ్ కెన్నెడీ ఇద్దరు కూడా అమెరికా యొక్క మాజీ ప్రెసిడెంట్స్. మరియు ఇద్దరిని కూడా హత్య చేయడం జరిగింది. అయితే వీరిద్దరిలో కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎలాంటివంటే ఇద్దరిని కూడా గన్తోనే కాల్చడం జరిగింది. ఇద్దరికి కూడా బుల్లెట్ వల్ల తల వెనుక వైపు తగిలింది. వారిద్దరు చనిపోయే టైంలో వాళ్ళ భార్యలు వాళ్ళతో పాటే ఉన్నారు. అయితే వీరిద్దరి సెక్రటరీస్ పేర్లు ఒకరితో ఒకరిది కలిసే విధంగా ఉన్నాయి. అంటే జాన్ సెక్రటరీ పేరు లింకన్, లింకన్ సెక్రటరీ పేరు జాన్. ఇద్దరు కూడా శుక్రవారం రోజు చనిపోయారు. అయితే వీరిద్దరి ఫ్రెండ్ పేరు కూడా బెల్లీ గ్రహాం. సింప్సన్స్ ఒక అమెరికన్ కార్టూన్ టీవీ షో. వాళ్ళు 2000 సంవత్సరంలో ఒక ఎపిసోడ్ లో డొనాల్డ్ ట్రంప్ ని ప్రెసిడెంట్ గా చూపించారు. ఆ టైంలో కేవలం ఇది ప్రజలకు ఒక జోక్ లాంటిది. కానీ తర్వాత వాళ్ళ ఈ ప్రెడిక్షన్ నిజమైంది. ఇందులో అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఏ విధంగా అయితే సింప్సన్ తన ఎపిసోడ్ లో డొనాల్డ్ ట్రంప్ ని ఎలక్షన్ లో ప్రచారం చేస్తూ ఉండగా మరియు ప్రెసిడెంట్ అవ్వడం చూపించారో అచ్చం అదే విధంగా రియల్ లైఫ్ లో కూడా ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. వాళ్ళు చూపించిన ఇన్సిడెంట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ జరిగాయి. 1983లో యుఎస్ఏలోని టెక్సాస్ లో ఉండే హెన్రీ జిగ్లాండ్ పేరుగల ఒక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమించి మోసం చేశాడు. దానివల్ల బాధతో అతని గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పుడు ఆమె అన్నయ్య కోపంతో గన్ తీసుకుని హెన్రీ ఇంటికి వెళ్ళాడు. అక్కడ హెన్రీ తన గార్డెన్ లో నిలబడి ఉన్నాడు. అతను హెన్రీని చూస్తూనే గన్ తో బుల్లెట్ ని షూట్ చేశాడు. అప్పుడు హెన్రీ కింద నేలపైన పడిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి హెన్రీ చనిపోయి ఉంటాడని అనిపించింది. అందువల్ల అతను కూడా తనని తాను గన్ తో షూట్ చేసుకుని చనిపోయాడు. కానీ హెన్రీకి తగిలినటువంటి ఆ బుల్లెట్ హెన్రీ ఫేస్ కి టచ్ అవుతూ వెనుక ఉన్న చెట్టుకు వెళ్లి తగిలింది. హెన్రీకి చాలా చిన్న గాయం అయింది. అయితే అక్కడ హెన్రీ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే హెన్రీ 1913లో తన ఇంటిని రెనోవేషన్ చేస్తున్నాడో అప్పుడు అతనికి కొన్ని కర్రలు అవసరమయ్యాయి. అప్పుడు హెన్రీ గార్డెన్ లో ఉన్న చెట్టును కట్ చేయాలి అనుకున్నాడు. కానీ ఆ చెట్టు చాలా పెద్దగా మరియు లావుగా ఉంది. సో దాన్ని కట్ చేయడం అంత ఈజీ కాదు. అందువల్ల హెన్రీ ఆ చెట్టుకి డైనమైట్ ని సెట్ చేసి దాన్ని బ్లాస్ట్ చేయాలి అనుకున్నాడు. ఇక ఎప్పుడైతే ఆ చెట్టులో బ్లాస్టింగ్ జరిగిందో అప్పుడు అందులో ఇరుక్కున్న బుల్లెట్ చాలా స్పీడ్ గా బయటకు వచ్చింది మరియు అది డైరెక్ట్ గా హెన్రీ తలకు తగిలింది. దాంతో హెన్రీ అక్కడే చనిపోయాడు. చూసారా, 20 సంవత్సరాలకు ముందు కాల్చిన ఆ బుల్లెట్ ఇప్పుడు తగిలి హెన్రీ చనిపోయాడు. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ ఇమేజ్ ని చాలా జాగ్రత్తగా చూడండి. మీకు కూడా ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరే అని అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇదైతే నిజం కాదు. ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నటువంటి మొదటి వ్యక్తి ఎన్జో ఫెరారీ. ఇతను ఫెరారీ కంపెనీని స్థాపించాడు. అయితే రెండవ వ్యక్తి జర్మనీకి చెందిన ఒక ఫుట్బాల్ ప్లేయర్. అతని పేరు మెజూట్ ఓజిల్. ఇందులో అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇందులో ఎన్జో ఫెరారీ 1988లో చనిపోయాడు. అయితే సరిగ్గా 1 నెల తర్వాత ఓజిల్ పుట్టాడు. అతను అచ్చం ఫెరారీ లాగానే ఉన్నాడు. ఇది కాస్త పునర్జన్మ లాగా కూడా ఉంది.
యుఎస్ఏలోని హూవర్ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్న టైంలో దాదాపుగా 96 మంది వర్కర్స్ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇందులో అత్యంత వింతైన విషయం ఏంటంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్న టైంలో మొదటిసారి డిసెంబర్ 20, 1920లో జార్జ్ ట్రినీ పేరు గల ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ లో చనిపోయినటువంటి చివరి వ్యక్తి ప్యాట్రిక్ ట్రినీ. ఇతను ఎవరో కాదు, జార్జ్ కొడుకు. అతను కూడా డిసెంబర్ 20నే చనిపోయాడు. వైట్ స్టార్ లైన్ అనేది ఒక బ్రిటిష్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ఒలింపిక్ మరియు టైటానిక్ లాంటి పెద్ద పెద్ద షిప్స్ ను తయారు చేసింది. అయితే ఇదే కంపెనీలో వైలెట్ జేసో పేరు గల ఒక లేడీ నర్స్ గా పనిచేసేది. వైట్ స్టార్ లైన్ కంపెనీ మొదటి షిప్ ఒలింపిక్. అది ఆ టైంలో అత్యంత పెద్దది మరియు లగ్జరీ షిప్. కానీ 1911లో ఈ షిప్ ఒక యాక్సిడెంట్ కారణంగా మునిగిపోయింది. అందులో వందల మంది చనిపోయారు. ఆ రోజు వైలెట్ కూడా ఆ షిప్ లోనే ఉంది. కానీ ఆమెకు ఆ యాక్సిడెంట్ లో ఏమీ జరగలేదు. అలాగే తన రెండవ ప్రయాణం టైంలో 1912లో వైలెట్ టైటానిక్ షిప్ లో నర్స్ గా ఉంది. కానీ టైటానిక్ దాని మొదటి ప్రయాణం టైంలోనే మునిగిపోయింది. అందులో కూడా వేల మంది చనిపోయారు. అయితే ఆ టైంలో కూడా వైలెట్ కి ఏమీ జరగలేదు. ఆమె మరోసారి ఇంత పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంది. ఇంతేకాదు వైలెట్ తన మూడవ ప్రయాణంలో మొదటి ప్రపంచ యుద్ధం టైంలో 1916లో వైలెట్ ని బ్రిటానిక్ పేరుగల ఒక షిప్ లో మెడికల్ సీట్ లో నర్స్ గా అపాయింట్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు బ్రిటానిక్ షిప్ ఒక జర్మనీ మైన్ కు తగిలి బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ కారణంగా ఆ షిప్ ఒక గంటలోనే మునిగిపోయింది. అందులో ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. కానీ వైలెట్ మళ్ళీ ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఇన్సిడెంట్ నిజంగా చాలా వింతైంది. ప్రతిసారి వైలెట్ ఇంత పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవడం అనేది ఆమె అదృష్టమా, ఏ షిప్ లో తను ఉందో అది మునిగిపోవటం అనేది ఆ షిప్ లో ఉన్న వల్ల దురదృష్టమో అర్థం కావట్లేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ స్టోరీ బ్రిటిష్ ఆర్మీ మేజర్ వాల్టర్ సమ్మర్ఫోర్డ్ కు సంబంధించింది. ఇతను మొదటి ప్రపంచ యుద్ధం 1918లో యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అతని పైన సడన్ గా ఒక పిడుగు పడింది. దానివల్ల అతని నడుము కింద భాగం ప్యారలైజ్ అవుతుంది. అయితే 1924లో రిటైర్డ్ అయిన తర్వాత అతను ఒక నది ఒడ్డున కూర్చుని చేపలు పడుతున్న టైంలో మరోసారి పిడుగు వచ్చి అతని బాడీ పైన పడుతుంది. దానివల్ల అతని బాడీలోని కుడివైపు భాగం కూడా ప్యారలైజ్ అవుతుంది. అయితే 2 సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత అతను క్యూర్ అయ్యాడు. కానీ 4 సంవత్సరాల తర్వాత మరోసారి అతని పైన పిడుగు పడింది. దానివల్ల అతని బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అతను చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత కూడా పిడుగు అతన్ని వెంబడించడం మానలేదు. అతను చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత పిడుగు అతని సమాధి పైన పడింది. దానివల్ల అతని సమాధి కూడా పాడైంది. అమెరికాలోని ఒక ఫేమస్ రైటర్ ఎడ్గర్ ఆలెన్ పో అతని బుక్ అయినటువంటి ద నెరేటివ్ ఆఫ్ ఆర్థర్ గార్డెన్ ఫేమ్ ఆఫ్ నాంటుకెట్ లో ఒక స్టోరీని రాశాడు. అందులో అతను 4 నావికుల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు సముద్రంలో వచ్చిన భయంకరమైన తుఫాన్లో దారి తప్పుతారు మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారం అయిపోవటం వల్ల 3 స్నేహితులు కలిసి 4వ స్నేహితుడిని చంపేసి తినేస్తారు. అతని పేరు రిచర్డ్ పార్కర్. కానీ మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. 40 సంవత్సరాల తర్వాత అంటే 1884లో సేమ్ అదే విధంగా 4 వ్యక్తులు సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు వారు దారి తప్పిపోతారు. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని చంపి తినేస్తారు. ఇందులో అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ వ్యక్తి పేరు కూడా రిచర్డ్ పార్కరే. ఓహియోలో ఉండే 15 సంవత్సరాల ఒక అమ్మాయి కవల పిల్లలకు జన్మనిచ్చింది. వారు మగపిల్లలు. కానీ ఆమెకు తక్కువ వయసు ఉన్నందున ఆ అమ్మాయి వాళ్ళను పెంచలేకపోయింది. అందువల్ల ఆ 2 పిల్లల్ని ఓహియోలో ఉండే 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ అడాప్ట్ చేసుకున్నాయి. కానీ వేరువేరుగా ఉన్నప్పటికీ 2 అన్నదమ్ముల్లో ఎటువంటి సిమిలారిటీస్ ఉన్నాయి అంటే వాటి గురించి ఇప్పటి వరకు పెద్ద పెద్ద హ్యూమన్ బిహేవియర్ స్పెషలిస్టులు మరియు సైకాలజిస్టులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఎలాంటివంటే ఆ 2 పిల్లల్ని ఏ ఫ్యామిలీస్ అయితే అడాప్ట్ చేసుకున్నాయో వాళ్ళు ఆ 2 పిల్లల పేర్లు జేమ్స్ అనే పెట్టారు. ఇక ఎప్పుడైతే వారిద్దరు స్కూల్ కి వెళ్లారో అప్పుడు వారిద్దరి ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఇక ఎప్పుడైతే వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లి చేసుకున్నారో అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా నిండా అనే పేరు గల అమ్మాయితోనే పెళ్లి జరిగింది. అలానే పెళ్లైన కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి కూడా వాళ్ళ భార్యలతో డైవర్స్ అయ్యాయి. మీరు ఒక విషయం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా మరో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఏ అమ్మాయిలనైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళిద్దరి పేర్లు ఫ్యాటీ. ఎంతవరకు అంటే ఆ 2 అమ్మాయిలకి ముందుగానే ఒక్కొక్క అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరి మొదటి భర్త పేరు కూడా జేమ్స్. 39 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఈ 2 అన్నదమ్ములు కలుసుకున్నారో అప్పుడు వాళ్ళ లైఫ్ లో జరిగిన ఈ సిమిలారిటీస్ ను కోఇన్సిడెన్స్ ను ఒకరితో ఒకరు షేర్ చేసుకుని చాలా ఆశ్చర్యపోయారు. ఈ 2 అన్నదమ్ములు దాదాపుగా ఒకేలాంటి జాబ్ చేసేవాళ్ళు. దానితో పాటు ఇద్దరు కూడా ఒకే బ్రాండ్ ఆల్కహాల్ మరియు సిగరెట్ తాగేవాళ్ళు. ఇన్ని సిమిలారిటీస్ కేవలం ఒక కోఇన్సిడెంట్ మాత్రమేనా లేక మరేదేమైనా దాన్ని అర్థం చేసుకోవడం నిజంగా ఇంపాసిబుల్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.